హాయ్ అండి అందరికి. మా బావ గ్రీన్ పీస్ తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది. కొన్ని అయితే స్ప్రౌట్స్ కూడా వచ్చినాయి. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఫ్రిడ్జ్‌లో అట్లాగే పెట్టిన. వాటితో ఏమీ చేయలేదు. మా అమ్మేమో ఇవన్నీ వేస్ట్ అయిపోతే పిల్లలకేమైనా చేసి ఇయ్యొచ్చు కదా! ఎందుకు వేస్ట్ చేస్తామని ఈరోజు బాగా తిట్టింది. ఇంక ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి కొన్ని వాటర్‌ల సాల్ట్ ఏసి ఉడకబెట్టి పిల్లలకిచ్చాను. వాళ్ళు స్నాక్స్‌గా తినేసారు. ఇంకా జొన్న రొట్టె కోసమని పిండి కలిపేసిన. ఇంకా రైస్ కూడా పెట్టేసిన. ఈలోగా నేను దోస పిండి కోసమని మిక్సీ పట్టేలోపే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. జొన్న రొట్టె కోసమని కలిపిన పిండి కూడా గోరువెచ్చగా అయిపోయిందని ఇంకా పిండి పిసికి రొట్టెలు కూడా చేసిన. రొట్టెలన్నీ ఒకేసారి చేసుకొని తీసుకెళ్ళి బయట కాలుస్తా లోపల. ఇంకా లోపల వేడిగా ఉంటది కిచెన్‌లో అనేసి ఇంకా బయటనే కూర్చొని జొన్న రొట్టెలు చేసి కాల్చేసిన. ఇంకా నైట్‌కు జొన్న రొట్టెల కర్రీ ఏం లేదు. గోరుచిక్కుడుకాయ తెచ్చిందని ఇంకా కర్రీ కూడా వండేసిన. ఎంతసేపైనా కిచెన్‌లో ఉంటా గానీ అంట్లు మాత్రం నేను తోమా. మా అమ్మ ఉన్న గిన్నెలన్నీ తోమేసింది పాపం. చాలా లేట్ అయిపోయింది. అమ్మ అన్ని గిన్నెలు కడిగినంక అమ్మ, నేను ఇద్దరం కలిసి తినేసినాం. మిగిలిన మా చెల్లె, మా డ్యాడీ, మా పిల్లలందరూ ఎప్పుడో తినేసిర్రు. మా అమ్మకి నాకే లేట్ అయిపోయింది.